మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు మన ఇండియానే కాదు, ఓవరాల్గా వరల్డ్ మొత్తంలో చూసుకున్న ఎక్కువగా క్యాన్సర్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ దట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది నెంబర్ 1గా కూడా చెప్పుకోవచ్చు. మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం కూడా. సో దీనికి రీజన్స్ పక్కన పెడితే, అంటే ఎవరు ఎక్కువగా దీనికి అట్రాక్టివ్ అవుతున్నారు, ఎవరికి వస్తుంది, ఎవరిలో వస్తుంది అనేది తెలుసుకోవడానికి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర గారు ఉన్నారు, మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేను చెప్పినట్టు నేను చాలా వరకు విన్నది కూడా మన ఇండియాలో కూడా ఎక్కువ శాతం కనిపిస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇది అంటే అంత సర్వసాధారణం ఎందుకు అయిపోయింది అంటారు? అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇండియాలో కానీ వరల్డ్ వైడ్గా కానీ మోస్ట్ కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇండియాలో లేకుండే, ఇప్పుడు నంబర్ అనేది పెరిగింది. దానికి కారణం ఏంటంటే మన కల్చర్ వెస్టర్నైజేషన్ అయిపోవడమే. సో అంటే ప్రతి దాంట్లో ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, లేకపోతే మ్యారేజ్ కల్చర్లో కానీ, పిల్లలను కానీ టైమింగ్ కానీ, వాటన్నిట్లలో వెస్టర్నైజ్ అయిపోయింది. ఓకే. సో అవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. సో అయితే సార్, దీనికి సంబంధించి నాకు తెలిసినంత వరకు చాలామంది ఒక్కొక్క ప్రాబ్లంతో వస్తూ ఉంటారు మన దగ్గరికి. అంటే ఏజ్ పరంగా అనేది మనం చూసుకోవచ్చు అంటారా ఇందులో? ఎస్ అండి. అంటే బ్రెస్ట్లో వచ్చే ట్యూమర్స్ వాటిని బేసిక్గా ఒక ఏజ్ పరంగా మనం డివైడ్ చేయొచ్చు. ఓకే. సో అలా చూసుకున్నట్టయితే యంగ్ ఏజ్లో మోర్ ఆఫ్ 20-30s ఏజ్లో వచ్చేవి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫైబ్రోఅడినోసిస్ అంటాము, అవి ఎక్కువగా ఉంటాయి. అదే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ 30-40, సో ఆ ఏజ్లో వచ్చేటివి మోర్ ఆఫ్ బ్రెస్ట్ యాబ్సిస్లు అలా ఉంటాయి. 40 ఏజ్ తర్వాత వచ్చే బ్రెస్ట్లో ట్యూమర్లు అనేవి క్యాన్సర్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, మనం ఇందాక మాట్లాడుకున్నాం, మీ దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. సో దాని గురించి చెప్పినప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, ఇలా కూడా వస్తుందా క్యాన్సర్ అనేది? సో దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సో ఇంత ముందుగా చెప్పినట్టుగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చేవి మోర్ ఆఫ్ బ్రెస్ట్ యాబ్సిస్ అంటే చీముగడ్డ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అదే రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చిండే అనమాట. ఆ పేషెంట్ది ఏమైందంటే, వీళ్ళు స్కాన్ చేసిన తర్వాత స్కాన్లో మోర్ ఆఫ్ నార్మల్గానే ఉంది అని చెప్పారు. సో పేషెంట్ ఏమైంది, 1 month అలానే ఉంది. 1 month తర్వాత కొంచెం సైజ్ పెరగడం వల్ల ఎందుకైనా మంచిది ఆంకాలజిస్ట్కి చూపించుకుంటే బెటర్ అన్నట్టుగా నా దగ్గరికి వచ్చారు. సో ఆమెని క్లినికల్గా చూసినప్పుడు మనం రొటీన్గా అనుకున్నట్టు యాబ్సిస్గా లేదు. సో ఇది అనుమానంగా అనిపించి అది బయాప్సీ చేయడం జరిగింది. అది బయాప్సీలో పాజిటివ్ వచ్చింది. అంటే షీఈస్ ఆల్మోస్ట్ 28 weeks ప్రెగ్నెంట్ లేడీ. అన్ఎక్స్పెక్టెడ్గా బ్రెస్ట్లో అది ఏదైతే ఉందో గడ్డ క్యాన్సర్కి పాజిటివ్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఈ టైంలో అంటే పేషెంట్కి క్యాన్సర్ ట్రీట్మెంట్, బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. బట్ ఊమ్లో అటు బేబీ ఉంది, బేబీని ఇటు మదర్ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం కీమోథెరపీలు ఇవ్వడం, సర్జరీలు ఇవ్వడం అనేది ఒక ఛాలెంజింగ్ పాయింట్. సో అందుకని ఇక్కడ హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ యంగ్ ఏజ్లో గడ్డ ఉంది, ఇది నార్మల్ అని అనుకోవడానికి లేదు. అన్లెస్ ఆంకాలజిస్ట్ అది చూసి ఇది నార్మల్ అనే మాట అంటే తప్ప మీరు వదిలేయడానికి లేదు. ఓకే. సో ఇప్పుడు అలా చూసుకున్నట్లయితే సార్, ప్రెగ్నెన్సీ లేడీస్లో ఉన్నప్పుడు కొంతమందికి 8 months 9 months డెలివరీ టైం వరకు కూడా ఇలాంటివి బయటపడుతూ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళని దాని నుంచి బయటకు తీసుకురావాలంటే వాళ్ళకి చాలా పెద్ద టాస్కే ఉంటుంది కదా సార్? అవునండి. సో బ్రెస్ట్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ అది ట్యూమర్స్ వచ్చినప్పుడు సో రొటీన్ లాగానే బయాప్సీ చేసి డిసైడ్ చేస్తాం. ఓకే. బట్ ఆ టైంలో ఒకవేళ అది నార్మల్ అని వస్తే డ్యూరింగ్ డెలివరీ అయ్యే వరకు ఆగి తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాం. బట్ అది ఒకవేళ క్యాన్సర్ అని వస్తే ప్రెగ్నెన్సీ అనేది అంటే టోటల్గా అన్రిలేటెడ్గా మదర్ హెల్త్ని టార్గెట్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. బేబీకి లోపల ఏం ప్రాబ్లం ఉండదు అంటారు సార్? లేదు, మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకంటే మనం కీమోథెరపీ ఇస్తున్నాము. సో కీమోథెరపీ అనేది మదర్ బాడీలోకి పోయినప్పుడు కొంత ఎఫెక్ట్ బేబీ మీద కూడా ఉంటుంది. రెండు మనం సర్జరీ చేసేటప్పుడు మదర్కి మత్తు మంది ఇస్తాం, అనస్థీషియా ఇస్తాం, ఆ ఎఫెక్ట్స్ కూడా బేబీ మీద ఉంటాయి. కొంతమంది స్పాంటేనియస్గా డెలివరీలోకి వెళ్ళిపోతారు. అవి మేము 2-3 కేసులు చూసాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె 20 weeks ప్రెగ్నెన్సీ ఉంది, బట్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేస్తున్నాము. సో అనస్థీషియా వల్ల స్పాంటేనియస్గా డెలివరీలోకి వెళ్ళిపోయిందంటే 20 weeks బేబీ డెలివరీ అయిపోతుంది. అప్పుడు
అప్పుడు బేబీ సర్వైవ్ అయ్యే ఛాన్స్ లేదు, ఉండదు. సో ఇటువంటి రిస్క్స్ ఉన్నాయి. బట్ వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. కొంతమేరకు ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి దేనికైనా సరే. సో క్యాన్సర్కి సంబంధించి కూడా అంతే. మనం మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సిమ్టమ్స్ అనేది మనం గుర్తించడానికి ముందుగానే గుర్తించే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే క్యాన్సర్ అనేది స్టార్ట్ అవ్వడానికి ముందుగానే గుర్తించాలి అని అంటే దాన్ని స్క్రీనింగ్ అంటాము. అంటే బ్రెస్ట్ స్కాన్, మ్యామోగ్రఫీ అంటాము. అది చేపించుకోవడం వల్ల గుర్తుపట్టచ్చు. కానీ సో దాంట్లో నార్మల్గా రొటీన్గా వచ్చే సిమ్టమ్స్ అనేవి జనాలకు ఐడియా ఉంటే అది ఎర్లీగా డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సింది ఆ సిమ్టమ్స్ అవేర్నెస్. అవి ఎలా ఉంటాయి అని అంటే బ్రెస్ట్లో మెయిన్గా ట్యూమర్స్ అంటే గడ్డలు ఉండడం కానీ, లేకపోతే నిపిల్ నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావడం కానీ, లేకపోతే బ్రెస్ట్ పైన ఉన్న స్కిన్ పైన రెడ్గా ర్యాషెస్ రావడం లేదా అల్సర్స్ ఫామ్ అవ్వడం, అదే బ్రెస్ట్తో పాటు ఆ సైడ్లో ఉన్న యాక్సిల్లాలో కూడా గడ్డలు రావడం. సో ఇలా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి సిమ్టమ్స్ అవేర్నెస్ ఉంది అనుకోండి, వాళ్ళు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వచ్చి చూస్తే అది మనం ఎగ్జామిన్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అవి ఏంటివి అనేది. అంటే కొన్ని కారణాలు అన్ని మాట్లాడుకున్నప్పుడు సార్, అంటే ఏ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని కారణాలు చెప్పండి సార్ ఎందుకు వస్తుంది అని అడిగితే వాటిలో కొన్ని కారణాలు చెప్పగలమంటారా? దానికి సంబంధించి చాలా థియరీ ఉంది అని మాట్లాడుకోవచ్చు అంటారు. లేదు, ఒక్కొక్క క్యాన్సర్కి కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రెస్ట్ క్యాన్సర్కి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే మెయిన్గా అది హార్మోనల్ ఎఫెక్ట్తో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే లేట్ మ్యారేజెస్, ఓకే, సో అంటే 30 ఏజ్లో, లేదు ఇంకా రీజన్ లేట్ ప్రెగ్నెన్సీలు. సో ఇప్పుడు మ్యారేజ్లే 30లో చేసుకుంటున్నారు అంటే ఇక ప్రెగ్నెన్సీలు 35-40 మధ్యలో అవుతున్నాయి. రెండు కాస్మెటిక్ ఎఫెక్ట్తోని వాళ్ళు ఏంటంటే పుట్టిన బేబీ కూడా 2 years వరకు మిల్క్ ఇవ్వట్లేదు. సో మిల్క్ ఇచ్చే టైం తగ్గుతున్న కొద్దీ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఓకే, రెండు పిల్లల నంబర్ కూడా తగ్గింది. ఒకప్పుడు 4-5 పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు. ఇంకా కొన్ని చూసైతే పిల్లలు లేకపోవడం, అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఇంకా డిస్కస్ చేయాలంటే ఒబేసిటీ. మన ఇండియాలో ఆల్మోస్ట్ 40-50% ఒబేసిటీలో ఉన్నారు. ఒబేసిటీ ఈజ్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఇంకా వాడే కాస్మెటిక్స్ కానీ, సో అట్లా థింక్ చేస్తే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఫర్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్. నేను చెప్పిన ఇవన్నీ అలా చూస్తే డిఫరెంట్ క్యాన్సర్స్కి రీజన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ది మెయిన్ రీజన్ మనం లేట్గా మ్యారేజెస్ చేసుకోవడం అదొక కారణం అయి ఉండొచ్చు అంటారు. మెయిన్ కారణం వాటన్నిటిలో ఏంటంటే అంటే ఆ పేషెంట్ యొక్క బ్రెస్ట్ పైన ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుంది. లేట్ మ్యారేజీలు చేసుకున్నా, నేను చెప్పినట్టుగా పిల్లలను లేట్గా కన్నా, వాళ్ళకి పాలు ఇవ్వకపోయినా, సో అసలు ప్రెగ్నెన్సీసే ప్లాన్ చేయకపోయినా ఇప్పుడు సరగసి అనేది క్రేజ్ అయిపోయింది. సో ఇవన్నీ రీజన్సే కదా సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవ్వడం, లేట్ మ్యారేజెస్ అని మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ని చూసుకుంటే కూడా వాళ్ళు సరోగసీ టైప్ వెళ్తున్నారు, వాళ్ళు బేబీస్ని కనటం జరుగుతుంది, సరోగసీ టైప్గా తీసుకోవడం జరుగుతుంది, కానీ వాళ్ళు హెల్దీగానే కనిపిస్తున్నారు. కానీ చూసే వాళ్ళు కూడా మనం అడగచ్చు, దీనికి రీజన్, దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? లేదండి, అది ఎవరికైనా మదర్హుడ్ ఈజ్ ఏ గాడ్ గిఫ్ట్. ఓకేనా, సో ఆ మదర్హుడ్ అనేది నువ్వు చేయట్లేదు అని అంటే డెఫినెట్లీ దాని ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఓకేనా, ఈ సరోగసీ అనేది ఈ రీసెంట్లో ఈ లాస్ట్ 5 yearsలో పెరిగిపోయింది. ఓకేనా, ఆ ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ ఆఫ్టర్ 5 to 10 years ఉంటుంది అది. సో క్యాన్సర్కి అది సెలబ్రిటీయా, నువ్వు పూర్ మ్యానా కామన్ మ్యానా ఏం తెలియదు. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్ ఉందా, క్యాన్సర్ వస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండ్ లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ఈరోజు క్యాన్సర్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.